వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో తెలంగాణ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2,20,945 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదన. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అట్టడుగు వర్గాల వారి గొంతును కోసేలా ఉంది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ ధ్వజం. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు, తడిసి ముద్దైన రహదారులు, చెరువులను తలపించిన పలు రహదారులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తాం. అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. నేటి సమాజంలో వివాహాలు సాంప్రదాయబద్ధంగా సాదాసీదాగా నిర్వహించుకోవాలి. ఆడంబరాలకు దూరంగా ఉండాలి. వృధా ఖర్చులు తగ్గించాలి. హైదరాబాద్లో రెడ్డి మహిళా పెద్దల సమావేశం. నిజామాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల నిధుల మంజూరు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ అభూత కల్పన, సత్యదూరంగా ఉంది. అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్. భట్టి మాటలన్నీ ఉత్త మాటలే. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపాటు. ఈ నెల 28న పెద్ద పండుగ ప్రభావంతో గురువారం పులాంగ్ అంగడిలో కోళ్లు, మేకల కొనుగోళ్లకు డిమాండ్. పెద్ద ఎత్తున అమ్మకందారులు, కొనుగోలుదారులతో సందడిగా మారిన మార్కెట్. నగరంలోని గాంధీ చౌక్ వద్ద శ్రీ లక్ష్మీ సిల్క్స్ లో ఆకర్షిస్తున్న వస్త్రాలు. ఆషాఢం డిస్కౌంట్స్ భారీగా ఉండడంతో వినియోగదారుల సందడి. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రతిపాదించారు. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. మెట్రో వాటర్ వర్క్స్ కు 3,385 కోట్లు, నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు, వ్యవసాయానికి 72,659 కోట్లు, ఉద్యానవనం 737 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1,980 కోట్లు కేటాయించారు. ఇక ₹500 గ్యాస్ సిలిండర్ పథకం కోసం 723 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు ప్రతిపాదించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేటాయింపులు ఇలా ఉన్నాయి. మెట్రో వాటర్ వర్క్స్ 3,385 కోట్లు, హైడ్రా సంస్థకు 200 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లు కాగా హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు, విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు 100 కోట్ల రూపాయలు, హైదరాబాద్ నగరాభివృద్ధికి 10,000 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1,500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు 1,525 కోట్లు, పాతబస్తీ మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు 50 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్కు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు కాగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ పద్దు 2.75 లక్షల కోట్లు. పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ కంటే కొంత పెరిగే అవకాశం ఉంది. 4 నెలల కాలానికి బడ్జెట్ను ప్రవేశపెట్టగా జూలై నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది. దీంతో పూర్తిస్థాయి బడ్జెట్ను మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబమే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి 2023-24 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2% అభివృద్ధి చెందింది. ఇదే కాలానికి
భారతదేశ ఆర్థిక రంగం 7.6%, తెలంగాణ 7.4%గా వృద్ధిని నమోదు చేశాయి. అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే 14,63,963 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9% వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1%గా ఉంది. ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు పెరిగిన రుణం వల్ల ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతుందంటే కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది. దాన్ని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వమా అని తేలిపోయిందన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని, ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షించి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. యాదవ సోదరుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపకం పథకాన్ని మూసివేసినట్టు అర్థమవుతుందన్నారు. అట్టడుగు వర్గాల గొంతు కోసిందని, దళిత బంధు ప్రస్తావన లేనేలేదని, ఇది చాలా దుర్మార్గమన్నారు. దళిత సమాజం పట్ల నిర్లక్ష్యానికి, ఫ్యూడల్ విధానానికి ఇంత గొప్ప నిదర్శనం లేదన్నారు. మత్స్యకారులకు భరోసా లేదని, ఇందులో విశేషం ఏంటంటే అంకెలు వచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఇందులో విశేషం ఏంటంటే అంకెలు వచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. మహిళల పట్ల కూడా చాలా విషయాలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేదన్నారు. ఏదో కొత్తగా 1,00,000 కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. అది ఆల్రెడీ ఉన్న స్కీమేనని. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము కూడా కనీసం 6 నెలల సమయం ఇవ్వాలనుకున్నాం. నేను కూడా పెద్దగా శాసనసభకు రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనబడతలేదని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయం విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉండేదని, ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు రైతు బంధు ఇచ్చామన్నారు. వీళ్ళేమో ఎగ్గొడతామని చెబుతున్నారన్నారు. రైతులకు ఇచ్చిన డబ్బును పాడు చేసినాం, చెడగొట్టినాం, దుర్వినియోగం చేసినామనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం అని తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్ల సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతు బంధు, రైతు భరోసా ప్రస్తావనే లేదు. రైతు భరోసా ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అరిస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. కాబట్టి రైతులను ఈ ప్రభుత్వం వంచింది, వృత్తి కార్మికులను వంచిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటని, ఏం లేదు, వట్టిదే గ్యాస్ ట్రాష్, ఇదేదో స్టోరీ టెల్లింగ్లా ఉంది తప్ప బడ్జెట్లా లేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అని ఏ ఒక్క దాని మీద కూడా స్పష్టత లేదన్నారు. అంతా వట్టిదే, గ్యాస్ ట్రాషే, చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగంలాగా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇలా సాధిస్తాం, మా గోల్స్ టార్గెట్స్ ఇవే అనే పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు. ఎవరి బడ్జెటో రేపు మీకు విశ్లేషణలో తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతామని కేసీఆర్ తేల్చి చెప్పారు. అంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందుకు మహాప్రపంచ విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు.
మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తాం అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. తెలంగాణకు గర్వకారణమైన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరపిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణకు గర్వకారణమైన నిజాం షుగర్స్ ను తిరిగి తెరపిస్తామని డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమను తెరిపించేందుకు కనీస శ్రద్ధ చూపించలేదన్నారు. కానీ తాము త్వరలోనే ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నేటి సమాజంలో వివాహాలు నిరాడంబరంగా జరుపుకొని భావి తరాలకు పెళ్లి భారం కాకుండా చూడాలని రెడ్డి మహిళా సంఘం పెద్దలు సూచించారు. నేటి సమాజంలో ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా ఖర్చులు పెంచడం సరైంది కాదన్నారు. హైదరాబాద్లోని కేవీఆర్ గార్డెన్స్లో రెడ్డి రీఫార్మ్ సొసైటీ మహిళలు సమావేశం నిర్వహించారు. కీర్తిశేషులు కేశపల్లి గంగారెడ్డి సత్యమణి శ్రీమతి కాంతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. 3 months అయిపోయింది, అది మనసులో వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. భగవంతుడు చెప్పించిందా మరి అక్కడంతా చూసి ఎట్లా అనుకున్నానో చెప్పలేను. మెంబర్స్ అందరికి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరికీ నా ఆశీస్సులు చెప్పాలనుకుంటున్నా. కాంతమ్మ పెద్ద కోడలు ఇందిర మాట్లాడుతూ వివాహాలు సాదాసీదాగా నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించారు. భారీగా అలంకరణలు చేయవద్దని, భోజనాలు కూడా సాధారణంగా పెట్టాలని పేర్కొన్నారు. వాటికయ్యే ఖర్చుతో వధూవరులకు ఆస్తులు, ఇళ్ల లాంటివి కొనివ్వాలని సూచించారు. పెళ్ళిళ్ళల్లో సస్టైనబుల్ వెడ్డింగ్స్ వేసుకోవాలి. ప్లాస్టిక్ కానీ, డెకోరేటివ్ వేస్ట్ కానీ, అతి పూలు కానీ అట్లా వాడుతుంది. వెరైటీ ఆఫ్ ఫుడ్ పెడుతున్నాం, 80% ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం. సో ఇదంతా మనం ప్రకృతికి హాని చేస్తున్నట్టే కదా. అందుకని అవన్నీ కాకుండా మనం సింపుల్ ముందు మన పూర్వీకులు ఎట్లా సింపుల్ పెళ్ళిళ్ళు చేస్తున్నాం, మన పూర్వీకులు ఎట్లా మన ప్రకృతిని కాపాడింది, మనం వల్ల కాపాడాలి అనే ఉద్దేశంతో మన భావి తరాలకు మనం కొంచెం మంచి అట్మాస్ఫియర్. అనంతరం రెడ్డి మహిళా పెద్దలు రమణి మాట్లాడుతూ నేడు వివాహాల ఖర్చులు భారీగా మారాయని, ఇది సరికాదన్నారు. ఒకరికి మించి ఒకరు పోటాపోటీగా భారీ అలంకరణలు చేసి డబ్బును వృధాగా ఖర్చు చేయడం మానుకోవాలన్నారు. పెళ్లిళ్లు సాదాసీదాగా జరిపించుకోవాలన్నారు. అలాగే రెడ్డి సంఘ మహిళా పెద్దలు సృజన మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలని, ప్లాస్టిక్ను నిషేధించాలని, మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాగా మా రెడ్డి క్రౌడ్లోకి పంపిస్తున్నాము. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే దానిపైన. సో న్యాచురల్ రిసోర్సెస్ ఎప్పుడైనా అంటే ఫ్యూచర్ తరాల్లో వాళ్ళు బిజినెస్లు చేసుకోవాలి అంటే ఈ నేచర్ ఉండాలి కదా. నేచర్ ఉంటేనే ఎకానమీ ఉంటుంది. వాళ్ళకి ఆస్తులు కాదు ముఖ్యం మనం ఇవ్వాల్సింది. అంటే మానిటరీ, జ్యువెలరీ, ఇండ్లు అవి కాదు ఆస్తులు. మనము న్యాచురల్ రిసోర్సెస్ని ఆస్తులుగా పిల్లలకి ఇద్దామన్న అజెండా కూడా దాంట్లో కలుపుతూ ఇవన్నీ ఆంటీకి వెరీ వెరీ థ్యాంక్స్ రమణి అంటే అప్రిషియేట్. అదేవిధంగా రెడ్డి సంఘ మహిళా పెద్దలు స్రవంతి మాట్లాడుతూ వివాహాలకు దగ్గరి బంధువులను పిలుచుకొని షార్ట్ అండ్ స్వీట్గా చేయించుకోవాలన్నారు. సాంప్రదాయబద్ధంగా సాదాసీదాగా తక్కువ ఖర్చులతో భోజనాలు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల డబ్బులు వృధా కాకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పెళ్లి ఖర్చులు పొదుపుగా చేయాలని, తద్వారా భావితరాలకు మంచి చేసిన వారం అవుతామన్నారు. ఆడంబరాల జోలికి వెళ్లొద్దన్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రజని, సుమీల, సరళ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో దానికంటే ఎక్సిట్ కావాలి సెకండ్ సొసైటీ దాంట్లో కూడా 18,000 వచ్చేసారు. సో వాలంటరీగా వస్తున్నారు కాబట్టి మనము తలుచుకుంటే ఏది ఆగదు.
నగరంలో గాంధీ చౌక్లో గల శ్రీ లక్ష్మీ సిల్క్స్లో ఆషాఢం డిస్కౌంట్ సేల్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. భారీగా డిస్కౌంట్స్ ఆఫర్స్ యాజమాన్యం ప్రకటించడంతో జిల్లా నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని గాంధీ చౌక్లో గల శ్రీ లక్ష్మీ సిల్క్ షోరూంలో ఆషాఢం డిస్కౌంట్ సేల్స్ యాజమాన్యం నిర్వహిస్తుండటంతో వినియోగదారులతో షోరూం సందడిగా మారింది. స్త్రీ పురుషులకు పలు వస్త్రాలపై షోరూంలో భారీగా డిస్కౌంట్స్ పెట్టడంతో జిల్లా నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల వారు భారీగా వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. రకరకాల చీరలు, పంజాబీ డ్రెస్సెస్, కుర్తా, పైజామా, మెన్స్ వేర్లలో వస్త్రాలు సరికొత్త ఫ్యాషన్లలో లభిస్తూ ఉండడంతో షోరూంకు వినియోగదారులు బారులు తీరారు. ఆషాఢం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ డిస్కౌంట్ సేల్స్ను జిల్లా సరిహద్దు ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని షోరూం యజమానులు కోరారు. ఇక్కడ మనీ బాగుంది, ఇక్కడ లక్ష్మీ సిల్క్స్లో బాగున్నాయి అంటే చెప్పారు పక్క వాళ్ళు. ఇక వచ్చినాం అందరం తీసుకొని, మా అక్క వదిన అందరం తీసుకొని వచ్చినాం. ఇక ఇక్కడ బాగున్నాయి అంటే ఇక్కడికి వచ్చా. చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి, రేంజ్ కూడా చాలా తక్కువ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అభూత కల్పనగా ఉందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అభూత కల్పనగా, సత్యదూరంగా, అబద్దాల పుట్టగా ఉందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందన్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై బురద జల్లే ప్రయత్నం తప్ప ప్రజా సంక్షేమం ఈ బడ్జెట్లో కనిపించలేదన్నారు. ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలపై ఈ బడ్జెట్లో ఎగ్గొట్టే ప్రయత్నం చేశారన్నారు. కొన్ని హామీల ప్రస్తావన లేదు, కొన్ని హామీలను ప్రస్తావించినా నిధుల కేటాయింపు లేదని, కొన్ని హామీలకు నిధుల సమీకరణ ఎలా చేస్తారో చెప్పలేదన్నారు. వారు అధికారంలోకి రావడానికి దోహదపడిన అన్ని వర్గాల రైతులను, మహిళలను, యువతను, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని ఈ బడ్జెట్ వంచిందని, నిరాశపరిచిందన్నారు. 4000 చేస్తామన్న ఆసరా పెన్షన్, 2500 మహాలక్ష్మి పథకానికి నిధులు ఈ బడ్జెట్లో పొందుపరచలేదన్నారు. మూసిని ప్రక్షాళన చేయండి, కానీ ఎంత అవసరమో అంత మేర చేసి మిగతా డబ్బులతో మిగతా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చిన హామీలు అమలుకు ఉపయోగించండి అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక ఫెయిల్యూర్గా చిత్రీకరించే ప్రయత్నం చేసి దానిపై మళ్లీ డబ్బులు ఖర్చు పెడతామని అంటున్నారని, అంటే ఇందులో కూడా డబ్బులు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా కూడా బడ్జెట్ విన్న తర్వాత చాలా నిరాశకు లోను కావడం జరిగింది. ఈ బడ్జెట్ మొత్తం ఓ అభూత కల్పనగా, ఓ అబద్ధాల పుట్టగా ఉందని చెప్పి నా అభిప్రాయం. మొత్తం బడ్జెట్ ప్రసంగం అంతా కూడా, ఆ బడ్జెట్లో ఉన్న అంశాలన్నీ కూడా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో ఏ పని చెయ్యలేదని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు ప్రజలని. ఒకవేళ వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేసిందే అని ఒప్పుకొని దాని మీద మొత్తం బురద జల్లే కార్యక్రమం చేసినారు తప్ప వాళ్ళు కొత్తగా దీంట్లో పెట్టింది ఏమీ లేదు, ప్రజలు ఆశించింది ఏమీ లేదు. బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం. పసిడి, వెండిలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వరుసగా 3వ రోజు గురువారం ధరలు భారీగా తగ్గాయి. అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో పాటు దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పుత్తడి ధర 72,000 దిగువకు పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర మరో 600 రూపాయలు దిగి వచ్చి 71,600 రూపాయకి తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు ఈ ధర 72,300గా ఉన్నది. గడిచిన 2 రోజుల్లోనే ధర 4,000 స్థాయిలో తగ్గినట్లు అయింది. కానీ వెండి ధరలు యథాతథంగా 87,500 రూపాయల వద్ద ఉన్నాయి. కానీ హైదరాబాద్లో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. 24 క్యారెట్ల పుత్తడి ధర 70,860 రూపాయల వద్ద ఉండగా 22 క్యారెట్ ధర 64,950 వద్ద స్థిరంగా ఉంది. కానీ వెండి మాత్రం 500 రూపాయలు తగ్గి 92,000కు జారుకుంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పుంజుకుంటున్నాయి. ఔన్స్ గోల్డ్ ధర $6 పెరిగి 2,461.20 డాలర్లకు చేరుకోగా వెండి $29.38 వద్ద ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రాజెక్టులోకి 26,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ఒక్కరోజు వ్యవధిలో 0.5 అడుగుల నీటి మట్టం పెరిగింది. ప్రాజెక్టు నుంచి సరస్వతి కాలువ ద్వారా 10 క్యూసెక్లు, ఆవిరి రూపంలో 371 క్యూసెక్లు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్ల నీరు పోతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 80 టీఎంసీలు కాగా బుధవారం రాత్రి వరకు 1,071.30 అడుగులు 25.4 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వర్షాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీలో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పుతుందని చెప్పారు. పర్యవేక్షించాల్సిన పార్ట్ టైం మున్సిపల్ మంత్రేమో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు. నిజామాబాద్ నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను తెలిపారు. నిజామాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేను తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్ల నిర్మాణం కోసం 6.25 కోట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అదనపు తరగతి గదులు, వసతుల కల్పనకు 1.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. అలాగే నగరంలో తాగునీటి వ్యవస్థ కోసం మిగిలిన నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు, నిజామాబాద్ నగర ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాల్లో గురువారం ఉదయం 24.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో 29.6 మిల్లీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా నందిపేట మండలంలో 24.5 మిల్లీమీటర్లు, ఏరుగట్లలో 20.5 మిల్లీమీటర్లు, ముక్కాల్లో 24.0 మిల్లీమీటర్లు, మెండోరాలో 22.5 మిల్లీమీటర్లు, రెంచల్లో 32.8 మిల్లీమీటర్లు, బాల్కొండలో 26.5 మిల్లీమీటర్లు, ఎడపల్లెలో 31.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మోర్తాడ్లో 23.3 మిల్లీమీటర్లు, పొతంగల్లో 32.3 మిల్లీమీటర్లు, సాలూరాలో 32.8 మిల్లీమీటర్లు, కమర్పల్లిలో 20.5 మిల్లీమీటర్లు, కోటగిరిలో 34.5 మిల్లీమీటర్లు, బోధన్లో 34.1 మిల్లీమీటర్, డొంకేశ్వర్లో 15.8 మిల్లీమీటర్లు, వర్ణిలో 29.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అదేవిధంగా చందూరులో 25.2 మిల్లీమీటర్లు, వేల్పూర్లో 21.7 మిల్లీమీటర్లు, మాక్లూరులో 28.9 మిల్లీమీటర్లు, భీమ్గల్లో 23.0 మిల్లీమీటర్లు, ఆలూరులో 28.8 మిల్లీమీటర్లు, రుద్రూరులో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే ఇందల్వాయిలో 11.7 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్లో 23.0 మిల్లీమీటర్లు, జక్రాన్పల్లిలో 13.0 మిల్లీమీటర్లు, మోస్రాలో 26.0 మిల్లీమీటర్లు, దర్పల్లిలో 20.3 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 24.0 మిల్లీమీటర్, డిచ్పల్లిలో 14.4 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 26.6 మిల్లీమీటర్లు, సిరికొండలో 19.7 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 19.8 మిల్లీమీటర్లు, ముక్పాల్లో 22.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా 21 మండలాల్లో 20% అధికంగా నమోదు కాగా 12 మండలాల్లో 20% తక్కువగా వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని 24 మండలాల్లో గురువారం ఉదయం వరకు 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మండలాల వారీగా కురిసిన వర్షపాతం ఈ విధంగా ఉంది. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలంలో 36.7 మిల్లీమీటర్ల వర్షపాతం, జుక్కల్ మండలంలో 29.1 మిల్లీమీటర్ల వర్షపాతం, పెద్దకొడబ్గల్లో 28.5 మిల్లీమీటర్లు, బిచ్కుందలో 27.2 మిల్లీమీటర్లు, బీర్కూర్లో 35.9 మిల్లీమీటర్లు, నస్రుల్లాబాద్లో 36.6 మిల్లీమీటర్లు, బాన్స్వాడలో 27.8 మిల్లీమీటర్లు, పిట్లంలో 18.4 మిల్లీమీటర్లు, నిజాంసాగర్లో 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అదేవిధంగా నాగిరెడ్డిపేటలో 13.3 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిలో 13.4 మిల్లీమీటర్లు,
లింగంపేటలో 20.0 మిల్లీమీటర్లు, గాంధారిలో 25.8 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 21.7 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 22.0 మిల్లీమీటర్లు, రాజంపేటలో 19.9 మిల్లీమీటర్లు, బిక్నూరులో 19.9 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా రామారెడ్డిలో 11.8 మిల్లీమీటర్లు, మాచారెడ్డిలో 18.2 మిల్లీమీటర్లు, దోమకొండలో 11.1 మిల్లీమీటర్లు, బీబీపేటలో 11.1 మిల్లీమీటర్లు, డోంగ్లీలో 35.8 మిల్లీమీటర్లు, పాల్వంచలో 13.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకు 33 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ప్రసంగించారు. మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. మైనార్టీల సంక్షేమం కొరకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. మైనార్టీ విద్యార్థులకు 2024-25లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టిందన్నారు. అందుకోసం అనుభవజ్ఞులైన ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నామని చెప్పారు. అత్యంత ఆధునిక విధానంలో శిక్షణ ఇవ్వడంతో పాటు లోకల్ అభ్యర్థులకు నెలకు 2,500, నాన్ లోకల్ అభ్యర్థులకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకు 33 కోట్ల రూపాయలు, ఆషూర్ ఖానాల పునరుద్ధరణకు నిర్వహణకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన తబ్లీగీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి 2.40 కోట్లు విడుదల చేశామని, ముస్లిం సోదరీమణులకు హజ్ యాత్రకు 4.43 కోట్లను ఈ నెలలోనే మంజూరు చేశామన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో 3,003 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా అధికారులను అప్రమత్తం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వర్షాకాలంలో ప్రజలను అప్రమత్తం చేయడం, ధర్నీ, ల్యాండ్ యాక్వేషన్, సీఎం గ్రీవెన్స్, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్, ప్రభుత్వ భూమి సంరక్షణ, అన్ని రకాల ధృవీకరణ పత్రాల జారీ, విపత్తు నిర్వహణ తదితర రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై ఆర్డీఓ స్థాయి నుండి డిప్యూటీ తహసీల్దార్ స్థాయి వరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నందున వర్షాలతో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలని మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, విద్యుత్తు, ఆర్డబ్ల్యూఎస్, వైద్య తదితర అన్ని శాఖల అధికారులతో మండల స్థాయి సమావేశం నిర్వహించి అధిక వర్షాలు, వరదల వలన ఏదైనా ఆపద సంభవించినప్పుడు సహాయం అందించడానికి మండల స్థాయి అధికారుల సిబ్బందిని సిద్ధం చేయాలని అన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 3,500కు పైగా ధరణి దరఖాస్తులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. భూమి కొలతల కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరగా కొలతలు కొలవాలని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలను మరియు జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, లోకల్ బాడీ శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ ఏవో తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శివాజీనగర్లో గల ఐటీఐ కళాశాల వద్ద గల ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో మెడిప్లస్ ఫార్మసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నగరంలోని శివాజీనగర్లో గల ఐటీఐ వద్ద గల ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హెచ్ఆర్ రాజు, సూపర్వైజర్ రవి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించగా 100 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 20 మందిని ఎంపిక చేశామని వారు తెలిపారు. మరో 30 మందిని పెండింగ్లో పెట్టామని, అవసరమైతే వారిని కూడా తీసుకుంటామన్నారు. ఫార్మసీ కంపెనీ నుంచి వచ్చామండి. ఈరోజు నిజామాబాద్ లోకల్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి ఫార్మసిస్ట్ అండ్ ఫార్మైడ్ సిఎస్ఏకి మేము క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసడం జరుగుతుంది. నిజామాబాద్, ఆర్మూర్, వర్ణి అండ్ కామారెడ్డిలో ఉన్న పొజిషన్స్కి డిఫరెంట్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ కూడా ఇక్కడే సెలెక్షన్స్ అనేది చేస్తున్నాము. అండ్ దాదాపు ఇప్పటికీ జరిగిన ఇంటర్వ్యూలలో 3 ఫార్మసిస్టులు సెలెక్ట్ అయ్యారు అండ్ 4 మెంబర్స్ సిఎస్ఐ వరకు సెలెక్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి మాటలన్నీ ఉత్తి మాటలేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేస్తూ నిన్న అసెంబ్లీలో పెట్టిన తీర్మానం వెనుక ఉన్న మతలబేంటో తెలంగాణ ప్రజలకు ఈరోజు తేటతెల్లమైందని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన
6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీల నుండి తప్పించుకునేందుకు రేవంత్ సర్కార్ చేసిన కుట్రలో భాగమే నేడు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిదర్శనమని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిచ్చిందని నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టిన కాంగ్రెస్ సర్కార్ చిన్న ఉదాహరణగా ఎఫ్సీఐ కింద కేవలం 3 నెలలకు 3,561 కోట్ల నిధులు ఇస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి కేవలం 3,836 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టిందని, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులపైనే ఆధారపడాల్సి వస్తుందని, కేవలం ఒక సంవత్సరానికి దాదాపు 70,000 కోట్ల అప్పుకు ప్రతిపాదించడం జరిగిందని, తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లలో కారం కొట్టిందని, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో 10 ఏళ్లు మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మళ్లీ మోసం చేస్తుందని, స్థలం ఉన్నవారికి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీ 6 లక్షలు, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని, దానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బడ్జెట్లో భాగ్యలక్ష్మి మాతా సాక్షిగా హైదరాబాద్లో యువత డిక్లరేషన్, ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు, దాని బడ్జెట్లో ఊసే లేదు. ఇక హెచ్సిఐ విషయంలో కేంద్రము కేవలము 3 నెలలకు 3,561 కోట్లు ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరానికి 3,800 కోట్లు కేవలం 3 నెలల్లోనే, అంటే సంవత్సరంలో కేంద్రం 4 ఇంతలు ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణ నిరుద్యోగ యువతను నట్టేట ముంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, తెలంగాణ కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాలకు అన్యాయం చేసిందని, వారి కుటుంబంలో ఇంటికో ఉద్యోగం అన్నారని, గౌరవ వేతనం 25,000 రూపాయలు అన్ని ఉత్తమాటలుగా మిగిలాయన్నారు. నిరుద్యోగులకు 4,000 భృతి ఊసేలేదని, మహిళలకు ఇస్తానన్న 2,500పై ఎటువంటి స్పష్టత లేదని, చేయూత కింద మా ప్రభుత్వం వచ్చాక పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామన్న రేవంత్ సర్కార్ గప్పాలు కొట్టి ఇప్పుడు దానికి నిధులు కేటాయించకపోవడంపై మండిపడ్డారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు, కానీ దానికి ఎటువంటి నిధులు కేటాయించలేదని, 52% ఉన్న బీసీలకు 9,000 కోట్లు ప్రకటించి అన్యాయం చేసిందన్నారు. ఇక ఇండ్లు లేని నిరుపేదలు కళ్ళల్లో ఒత్తిలేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు 10 సంవత్సరాల నుండి. ఇందిరమ్మ ఇండ్లు, జాగలేనులకు జాగిస్తాము, 5 లక్షలు ఇస్తాము, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పి ప్రతిపాదించిన తప్ప దానికి బడ్జెట్ కేటాయించడం జరగలేదు. అదేవిధంగా గత ప్రభుత్వ తోవలోనే 70,000 కోట్ల అప్పు తీసుకురావటానికి ఈ కాంగ్రెస్ మొత్తం బడ్జెట్ 2,91,000 కోట్లు అయితే ఆదాయము 1,30,000 కోట్లు. మరి 1,61,000 కోట్లు ఏ విధంగా సమకూరుస్తారు మీరు? బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో 5 రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులు, వాగులు, వంకలు నిండాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో గత 5 రోజులుగా కుండపోత వర్షంతో చెరువులు నిండి అలుగులు పొంగుతున్నాయి. వాగులు, వంకలు నిండాయి. బీర్కూడ్లో రాకుంట చెరువుకు బొంగపడింది. చెరువులు నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిషోర్ బాబు నా పేరు. ఈ 10 రోజుల నుంచి వానలు పడటం వల్ల మొత్తం నాట్లు అయిపోయినాయి. మొత్తం కంప్లీట్ బీర్కూర్ శివారు మొత్తం కంప్లీట్గా నాట్లు అయిపోయినాయి. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. చెరువులు కూడా నిండుగా ఉన్నాయి. ఇది చాలా సంతోషకరము. ఈ చెరువు కూడా అలుగులు బారటం వల్ల బాగా ఆనందంగా ఉన్నారు రైతులు. రానున్న పెద్ద పండగ సందర్భంగా గురువారం నాటి పులాంగ్ అంగడిలో కోళ్లకు డిమాండ్ పెరిగింది. నగరంలోని పులాంగ్ అంగడి వద్ద ప్రతి గురువారం అంగడి జరగడం ఆనవాయితీ. ఇందులో కోళ్లు, మేకలు సుదూరం నుంచి వచ్చి ప్రజలు, గ్రామీణులు వచ్చి అమ్ముతూ ఉంటారు. అయితే ఈ నెల 28న పెద్ద పండుగ సందర్భంగా గురువారం నాటి అంగడికి కోళ్లు, మేకలు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో సందడిగా మారింది. ఇదిలా ఉండగా
నల్ల కోళ్లు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తి చూపారు. పెద్ద పండగలో పోతరాజులు కోళ్లను గాలిలోకి ఎగురవేయడం ఆనవాయితీ. అలాగే ఆ రోజు మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ దేవతలకు మేకలు కోళ్లు బలి ఇవ్వడం వల్ల నేటి అంగడిలో కోళ్లు మేకల అమ్మకాలకు డిమాండ్ పెరగడంతో అమ్మకందారులు సంతోషం వ్యక్తం చేశారు. కోళ్ళు అమ్ముతున్నాను, మా ఇంటి కోళ్ళు ఇది తీసుకొచ్చి అమ్ముతున్నాను. 500, 600 ఉన్నాయి, 500, 600 ఉన్నాయి. ఇది మేము పొద్దున్న నుంచి తీసుకొచ్చినాం, బాగానే ఉన్నాయి. ఏంటంటే అన్న వచ్చినాడు వీడియో తీసుకుంటా అని నేను తీస్తున్నాను. ఇది కోళ్ళు కూడా చూపండి. హైదరాబాద్ డివిజన్ పరిధిలో పనుల కారణంగా జోన్ పరిధిలోని పలు రైళ్లను దాదాపు నెల రోజుల పాటు రద్దు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రద్దు కానున్న రైళ్ల వివరాలు: గుంతకల్ టు బీదర్ ఆగస్టు 1 నుండి 31 వరకు, బోధన్ టు కాచిగూడ ఆగస్టు 2 నుండి సెప్టెంబర్ 1 వరకు, కాచిగూడ టు గుంతకల్ ఆగస్టు 2 నుండి సెప్టెంబర్ 1 వరకు, కాచిగూడ టు రాయచూర్ ఆగస్టు 1 నుండి 31 వరకు, రాయచూర్ టు గద్వాల్ ఆగస్టు 1 నుండి 31 వరకు, గద్వాల్ టు రాయచూర్ ఆగస్టు 1 నుండి 31 వరకు, రాయచూర్ టు కాచిగూడ ఆగస్టు 1 నుండి 31 వరకు, కాచిగూడ టు నిజామాబాద్ ఆగస్టు 1 నుండి 31 వరకు, నిజామాబాద్ టు కాచిగూడ ఆగస్టు 1 నుండి 31 వరకు, మేడ్చల్ టు లింగంపల్లి ఆగస్టు 1 నుండి 31 వరకు, లింగంపల్లి టు మేడ్చల్ ఆగస్టు 1 నుండి 31 వరకు, మేడ్చల్ టు సికింద్రాబాద్ ఆగస్టు 1 నుండి 31 వరకు, సికింద్రాబాద్ టు మేడ్చల్ ఆగస్టు 1 నుండి 31 వరకు, మేడ్చల్ టు సికింద్రాబాద్ ఆగస్టు 1 నుండి 31 వరకు, సికింద్రాబాద్ టు మేడ్చల్ ఆగస్టు 1 నుండి 31 వరకు, మేడ్చల్ టు సికింద్రాబాద్ ఆగస్టు 1 నుండి 31 వరకు, సికింద్రాబాద్ టు మేడ్చల్ ఆగస్టు 1 నుండి 31 వరకు రద్దయ్యాయి. నిన్నటి నుండి కురుస్తున్న ముసురు వానలకు బాన్స్వాడ నియోజకవర్గంలో వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రుద్రూర్ మండలంలోని అంబం ఆర్ గ్రామం మీదుగా పొతంగల్ మండలం నుంచి యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా రాత్రి పగలు అనే తేడా లేకుండా సాగుతూ ఉండడంతోనే గ్రామంలోని ప్రధాన రోడ్లు ధ్వంసమవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని శ్రీ నాగభూషణం విద్యాలయంలో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని శ్రీ నాగభూషణం విద్యాలయంలో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబురావు మాట్లాడుతూ తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని, ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా పాఠశాల విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులతో కలిసి బోనాల పండుగ జరుపుకుంటున్నామన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహించిన బంగారు బోనం ఉత్సవాలకు మహిళా ఉపాధ్యాయురాలు జ్యోతి ప్రజ్వలన చేశారు. దుర్గామాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. బోనాల ఉత్సవాలు పల్లెల్లోనే కాకుండా విదేశాల్లో సైతం వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను బాసర మాజీ సర్పంచ్ మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను విన్నవించారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను మాజీ సర్పంచ్ ముమ్మాయి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాసర దేవాలయంలో ప్రధాన సమస్యలను మరియు తాత్కాలిక ఉద్యోగుల సమస్యలను మంత్రి దృష్టికి క్లుప్తంగా వివరించి చెప్పగా సమస్యలను నోట్ చేసుకుని త్వరలోనే బాసర దేవస్థానం సమస్యల గురించి రివ్యూ మీటింగ్ నిర్వహిస్తానని తెలిపారు. నగరంలోని హమల్వాడిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఏ విధంగా ఉన్నాయి? నిజామాబాద్ నగరంలోని హమల్వాడిలో బుధవారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. పెంటయ్య అనే వ్యక్తి తన కుటుంబం ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఇదే అదునుగా బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని బీరువాను ధ్వంసం చేసి వస్తువులన్నింటినీ చిందరవందర చేశారు. బీరువాలో దాచి ఉంచిన 15 తులాల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని గురువారం ఉదయాన్నే గుర్తించిన స్థానికులు పోలీసులకు బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 10 నుంచి 15 తులాల వరకు బంగారము, ఒక 20 తులాల వరకు వెండి పోయిందండి. మేము హైదరాబాద్ వెళ్ళినామండి. మొన్న 23rd రోజు మధ్యాహ్నం వెళ్ళినాము. ఈరోజు తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఇంటికి తాళం వేసి వెళ్ళినాం. పక్కకి ముంగటికి అందరు చెప్పి వెళ్తున్నాం అని చెప్పేసి కూడా. ఎప్పుడు జరిగింది? ఈరోజు మార్నింగ్ 5 o'clock నాకు ఫోన్ వచ్చిందండి. 5:30 కాల రాగానే వచ్చేసాను. మా ఇంటి ముంగడి వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ వచ్చేసాను. నగదేమన్నా పోయిందా? నగదేం పోలేదు, ఓన్లీ గోల్డ్, సిల్వర్ అండి. 5 తులాలు దొరికినట్టుగా? 5 తులాలు దొరికింది. అంటే 5 కాదు, ఎక్స్పెక్ట్ 3, 4 అంతే అనుకోండి.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సీఎంఆర్ సెంట్రల్ ఆడిటోరియంలో ప్రియాంక ధర్మపురి పాల్గొని అమరవీరుల స్మృతిలో మొక్కలు నాటారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో సీఎంఆర్ సెంట్రల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రియాంక ధర్మపురి పాల్గొన్నారు. అమరవీరుల స్మృతిలో మొక్కలు నాటారు. అనంతరం కార్గిల్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం, ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి, బీజేపీ తమిళనాడు అధ్యక్షులు అన్నామలై కుప్పస్వామి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిరికొండ నూతన మండల పంచాయతీ అధికారిగా తారాచంద్ బాధ్యతలు స్వీకరించారు. సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పంచాయతీ అధికారిగా తారాచంద్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సాధారణ బదిలీల్లో భాగంగా సిరికొండ మండలానికి బదిలీపై వచ్చిన మండల పంచాయతీ అధికారి తారాచంద్కు మండల పంచాయతీ కార్యదర్శులు మరియు మండల పరిషత్ సిబ్బంది స్వాగతం పలికారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన బదిలీల్లో చెందూరు మండలం నుండి సిరికొండ మండలానికి బదిలీపై రావడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ లక్ష్మీపతి, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్, పంచాయతీ కార్యదర్శులు నాగరాజ్, మగ్దూమ్, వినీల్, శ్రీకాంత్, మహేష్, రాహుల్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ది ఎడిటర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కానుకంటి శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నిరంతర జ్వాలా పత్రిక ఎడిటర్ కానుకంటి శివప్రసాద్ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు సింగోజు దేవిదాస్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో తెలంగాణ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. 2,20,945 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదన. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అట్టడుగు వర్గాల వారి గొంతును కోసేలా ఉంది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ ధ్వజం. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు, తడిసి ముద్దైన రహదారులు, చెరువులను తలపించిన పలు రహదారులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తాం. అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. నేటి సమాజంలో వివాహాలు సాంప్రదాయబద్ధంగా సాదాసీదాగా నిర్వహించుకోవాలి. ఆడంబరాలకు దూరంగా ఉండాలి. వృధా ఖర్చులు తగ్గించాలి. హైదరాబాద్లో రెడ్డి మహిళా పెద్దల సమావేశం. నిజామాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల నిధుల మంజూరు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ అభూత కల్పన, సత్యదూరంగా ఉంది. అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్. భట్టి మాటలన్నీ ఉత్త మాటలే. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపాటు. ఈ నెల 28న పెద్ద పండుగ ప్రభావంతో గురువారం పులాంగ్ అంగడిలో కోళ్లు, మేకల కొనుగోళ్లకు డిమాండ్. పెద్ద ఎత్తున అమ్మకందారులు, కొనుగోలుదారులతో సందడిగా మారిన మార్కెట్. నగరంలోని గాంధీ చౌక్ వద్ద శ్రీ లక్ష్మీ సిల్క్స్లో ఆకర్షిస్తున్న వస్త్రాలు. ఆషాఢం డిస్కౌంట్స్ భారీగా ఉండడంతో వినియోగదారుల సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.